ప్రార్థన దాన్ని వచ్చిన దేవా వందనాలయ్యా. ఈ వాక్య ధ్యానంలో మేమందరము మీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండగా మీరు మాకు సహాయం చేసి శ్రేష్టమైన సంగతులు నీ గ్రంథంలో మేము చూడలాగున మా కన్నులను తెరవమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆలస్యం చేయకుండా మనము వాక్యదానంలోకి వెళ్దాం. ముందుగా ఒక మాట మనం చదువుకుందాం. 119వ కీర్తన 38వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 38వ వాక్యం. నీవు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. అంటే దేవుని వాక్యము ఏం చేస్తుంది మనుషుల్లో అనంటే భయాన్ని పుట్టిస్తుంది. దేని విషయంలో? పాపం విషయంలో, చెడు విషయంలో. నేను చెడు చెయ్యకూడదు అని అంటే ఆ మనిషిలో ఏముండాలి అని అంటే దేవుని వాక్యము ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యము మనుషులో లేకపోతే చెల్లా చెదురయ్యే అవకాశాలు ఉంటాయి. మనుషుల దారి తప్పే అవకాశాలు ఉంటాయి. అంటే మనుషులు సరి అయినటువంటి మార్గాలలో నడవాలి అని అంటే దేవుని వాక్యం వారి హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం వారి హృదయంలో ఉంటే వారు చెడు చేయకుండా భయాన్ని కలిగి ఉంటారు. వాడికి నీతి నిజాయితీ లేదు అని అంటారు. ఒక మామూలుగా జనరల్గా మాట్లాడితే ఎందుకోసం లేదు అని అంటే దేవుడి వాక్యం, దేవుని భయం ఆ లోపల లేదు. దేవుని వాక్యము మనిషి హృదయంలో భయాన్ని కలుగజేస్తుంది. సో మనం అందరం ప్రయాసపడుతున్నాం దేని విషయంలో అంటే ఆ భయాన్ని మనం కలిగి ఉండి చెడుకు దూరంగా ఉండాలి అని. చెడు చెయ్యకూడదు అని అంటే మన లోపల ఏముండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఏం చేస్తుంది? దేవుని భయం మనం ఎలా కలిగి ఉంటాము? దేవుని వాక్యం మన లోపల ఉంటే దేవుని భయం మనకు ఉంటుంది. సో క్రైస్తవులు కానీ దేవుని పిల్లలంగా మన లోపల దేవుని వాక్యం ఉంటే మనం దేవునికి భయపడతాము. ఆ వాక్యము మనల్ని అంటే దేవుని వాక్యము ఎప్పుడైతే మన లోపల ఉంటుందో మన హృదయాల్లో దేవుని యొక్క భయాన్ని కలిగిస్తుంది. ఆ భయం ద్వారా మనము దేవునికి సన్నిహితంగా మనం జీవిస్తాము. లోకంలో మనం ఎలాగ నడుచుకోవాలో నడుచుకుంటాం. కాబట్టి ఆ వాక్యము మన లోపల ఉండడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము. మనము ఇక ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం. లాస్ట్ వీక్లో మనము 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలో ఇంట్రడక్షన్ లాగా కొన్ని విషయాలు మనము చూసాం. 4వ అధ్యాయంలోనికి బైబిల్ని తిప్పుదాం. ఆదికాండము 4వ అధ్యాయం వైపుకు మనం బైబిల్ తిప్పుదాం. 3వ అధ్యాయంలో అంటే దేవుడు ఏదైతే చెప్పాడో చెయ్యొద్దు అన్న పని వారు చేశారు. శాపాన్ని, పాపాన్ని వాళ్ళు మూటగట్టుకున్నారు అని దేవుడు ఆ సంతానం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి వస్తాడు అనే విషయము మనము 15వ వచనంలో మనం చూసాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో. ఇప్పుడు ఆ తర్వాత దేవుడు వారిని ఏదెన్ తోట నుంచి పంపివేయడము ఆ విషయాన్ని కూడా మనము 3వ అధ్యాయంలో ధ్యానం చేశాం. ఇంకా ఆలస్యం చేయకుండా 4వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని విషయాలు 1 నుంచి 5 వచనాల వరకు, 4వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల వరకు హేబేలు, కయీను అనేటువంటి ఇద్దరు ఆదాము హవమ్మల గారికి పుట్టినటువంటి కుమారుల అర్పణలు మనము చూస్తాం. 1 నుంచి 5 వచనాల వరకు. 6 నుంచి 15 వచనాల వరకు కయీను హేబేలును చంపడం మనం చూస్తాం. 16 నుంచి 24 వచనాల వరకు
కయీను వంశావళి మనం చూస్తాం. 25-26 వచనాల్లో షేతు ఎనోషుల గురించి మనము చూస్తున్నాం. ఇది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇక మనము కొన్ని విషయాలు ఈ 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని ఒకసారి ఖచ్చితంగా మనం చూడాలి. 4వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను. అంటే ఇక్కడ మంచి విషయం మనకి రాయబడి ఉంది. అవమ్మ గారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను. భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి ఎవరు అని అంటే కయీన్. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే కయీను పుట్టినప్పుడు హవ్వమ్మ గారు తన పలుకుతున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. దేవుని దయ వలన నేను కుమారుని కన్నాను. అంటే గర్భఫలం అనేది ఎవరి దయ వలన కలుగుతుంది అని అంటే దేవుడి వారి. దేవుడు గర్భాన్ని మోయగలడు, గర్భాన్ని తెరవగలడు. నిజంగా దేవుడు మాత్రమే చేయగలడు. ఇప్పుడు పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు లేనటువంటి పరిస్థితులు ఎంతోమంది. ఎన్ని మెడిసిన్ వాడినా, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి పోయినా జరిగినటువంటి కార్యం. ఎందుకు అనంటే దేవుడు మాత్రమే పిల్లలు అనుగ్రహిస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు ఇస్తాడు. అందుకే ఇక్కడ మనకి రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనకు రాయబడినటువంటి విషయం ఏంటంటే 4వ అధ్యాయము మొదటి వచనంలో అవ్వమ్మ గారు పలుకుతున్నారు, దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను అని. మనకు తర్వాత వచనాల్లో అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉంది, అబ్రహాము అబీమెలెకు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండము 20వ అధ్యాయము. గిరార్ దేశానికి ఆయన వెళ్ళాడు. 17వ వచనం చదువుదాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసిలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య విషయమైన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని మోసాడు. అంటే దేవుడు గర్భాన్ని మోస్తాడు, దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. అంటే గర్భఫలం ఎవరిచ్చు బహుమానం అని అంటే దేవుడిచ్చేది. ఇక్కడ అవ్వమ్మ గారు పలుకుతున్న అదే మాట, దేవుని దయ వలన నేను మనుషుని సంపాదించుకున్నాను అని. దేవుని దయ నా మీద ఉంది అని పలుకుతూ ఉన్నారు. అంటే మరొక విషయాన్ని కూడా యాకోబు జీవితంలో మనం చూడగలుగుతాం. రాహేలమ్మ గారు గొడ్రాలై ఉన్నప్పుడు నాకు గర్భఫలం ఇవ్వని యాకోబుతో ఫైట్ చేసినప్పుడు అప్పుడు యాకోబు గారు ఒక మాట పలుకుతున్నాడు. 30వ అధ్యాయము మొదటి వచనము, మొదటి 2 వచనాలు. రాహేలు యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి యాకోబుతో అంటుంది, అయ్యా నా భర్త, నాకు గర్భఫలాన్ని నువ్వు ఇవ్వాలి, ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే నేను చనిపోతా అని యాకోబుతో ఫైట్ చేస్తుంది. యాకోబు చాలా కోపడ్డాడు. ఎందుకు అని అంటే అతడు ఏమన్నాడు తెలుసా, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నేనున్నానా? అంటే నీ గర్భఫలం ఇచ్చేది నేను కాదమ్మా, నీ గర్భఫలం ఇచ్చేది దేవుడు, ఆయనకు ప్రతిగా నేనున్నానా అని అంటుంది. యాకోబు అని మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఈమె తెలుసుకుంది, ఓహో గర్భఫలం ఇచ్చేది భర్త కాదు దేవుడు అని. దేవుడికి ప్రార్థన చేసింది. చూసావా 22వ వచనంలో మనం చదువుదాం. దేవుడు
రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అంటే రాహేలు మనవిని ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అంటే ఎవరికి ప్రార్థన చేసింది? దేవుడికి ప్రార్థన చేసింది. మొదట ఎవరిని ప్రార్థన చేసింది? భర్తను అంటుంది, నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా లేకపోతే నేను చనిపోవాలా అని. అంటే యాకోబు గారు అన్నారు, అమ్మా గర్భఫలం ఇచ్చేది నేను కాదు దేవుడు అని ఆమెకు సమాధానం చెప్పినప్పుడు రాహేలమ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుని దగ్గర నుంచి యోసేపును పొందుకుంది. బైబిల్లో హన్నమ్మ గారు ఉంటారు. హన్నమ్మ గారు కూడా దేవునికి ప్రార్థన చేసింది. దేవుని దగ్గర నుంచి సమూయేలును పొందుకుంది. అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే గర్భఫలం అనేది దేవుడిచ్చినటువంటి బహుమానము. హవ్వమ్మ గారు దాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. అయ్యా నీవిచ్చిన ఈ గర్భఫలము నీ దయ వల్లనే నేను సంపాదించుకున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తుంది. దేవుని దయ వలన నేను మనుషుని సంపాదించుకున్నాను అనే విషయాన్ని ఆమె జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా మనం చూస్తే వీరి అర్పణలో 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయీను భూమి సేదపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగునని నీవు దాన్ని ఏరుదు అనను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ 2 అర్పణలు, శ్రేష్టమైన అర్పణల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి అని అంటే కయీను అర్పణ, హేబేలు అర్పణ. ఒక డౌట్ మనకి రావచ్చు, ఏంటి అని అంటే కయీను తన పొలంలో నుంచి తీసుకొని వచ్చాడు, హేబేలు పశువుల కాపరి కాబట్టి పశువుల నుంచి తీసుకొని వచ్చాడు. ఇద్దరు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు లేని అర్పణను కయీను ఎట్లా తీసుకొస్తాడో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 2 విధాలుగా వేదాంతవేత్తలు ఈ మాటలు ఈ పలుకులు పలుకుతారు. ఏంటి అని అంటే కయీనుకి హేబేలుకి చిన్నతనంలోనే, వారు చిన్నగా ఉన్నప్పుడే దేవుడు గురించినటువంటి విషయాలు ఆదాము అవ్వలు ఖచ్చితంగా చెప్పుకుంటారు. మన పిల్లలకి ఎలా నేర్పిస్తున్నాం మనం, వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఎందుకు? హేబేలు శ్రేష్టమైన దాన్ని అర్పణ ఇచ్చాడు. ఎలాంటి శ్రేష్టమైన దాన్ని? తొలచూలుగా పుట్టినటువంటి దాన్ని, రక్తము బలిని అతడు ఇచ్చాడు. ఆ రక్తం ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచిస్తూ ఉంది. ఆ రక్తము ఎవరిని సూచిస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచిస్తుంది. అంటే తమ పిల్లలకు నేర్పించారు ప్రారంభంలోనే. కానీ కయీను ఏం చేస్తున్నాడు? దాన్ని నిర్లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అన్నాడు, కయీన్ నువ్వు ఎందుకోసం బాధపడుతున్నావు? నీ అర్పణ శ్రేష్టమైనదిగా లేదు. శ్రేష్టమైన అర్పణ ఏంటి అని అంటే గొర్రెపిల్ల రక్తం చెందించబడాలి. ఆ అర్పణ గురించి ఎవరు చెప్పారు? ఆదాము తన పిల్లలకి నేర్పించాడు, అవ్వమ్మ గారు తన పిల్లలకి నేర్పించారు. అంటే నేర్పించిన తల్లిదండ్రుల మాటల చెవిని బట్టినటువంటి కయీన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీ అర్పణ కూడా నేను అంగీకరిస్తాను కదా. నీ తమ్ముడైన హేబేలు ప్రప్రథమంగా తీసుకొచ్చాడు నాకు, అది శ్రేష్టమైంది. రక్తపు బలిని అంటే గొర్రె పిల్లను అతను తీసుకొచ్చి బలిగా అర్పించాడు. నీకు కూడా ఛాన్స్ ఉంది.
నువ్వు కూడా నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆ ఛాన్స్ ఉంది. కానీ నువ్వు సత్క్రియ చేయట్లేదు కయ్యను. సత్క్రియ చేసిన ఎడల నీ బలి నేను అంగీకరిస్తాను కదా అని చెప్పినా కూడా ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుడు ఎవరిని సడన్గా తన సముఖం నుంచి తోసివేయడు. ఛాన్స్ ఇస్తాడు. మారుతారేమోనా ఛాన్స్ ఇస్తాడు. మారినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వారికి విడుదల ఇస్తాడు. ఇప్పుడు 40 రోజుల్లో నినివే పట్టణం అంతా ఏమైపోద్ది? నాశనమైపోతుంది అని దేవుడు యోనా ద్వారా ప్రకటించాడు. యోనా వెళ్ళాడు, నినివే పట్టణం అంతా తిరిగి ప్రకటించాడు. ఏమని? 40 రోజుల్లో నినివే పట్టణం అంతా నాశనం అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి? ఛాన్స్ ఇచ్చాడు దేవుడు వారికి. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. వారు ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. వెంటనే ఏం చేశారు? యోనా చెప్పిన మాట విన్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందరూ, గనులేమి అల్పులేమి, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఏమనుకున్నారు తెలుసా? అరే మనం మారాలా, మారకపోతే దేవుడు ఏం చేస్తాడు? నినివే పట్టణం అంతా లేపేస్తాడు. చూడు ఒక్కసారి ఆ యోనా గ్రంథం తీద్దాం. యోనా గ్రంథము 763వ పేజీ, పాత నిబంధనలో 763వ పేజీ, 3వ అధ్యాయము 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినమును చాటించారు. గనులేమి అల్పులేమి అయ్యా వీళ్ళందరూ జనందరూ ఇలా చేస్తున్నాను అని విని నినివే రాజు వినబడగానే రాజు కూడా సింహాసనాన్ని దిగి తన రాజవస్త్రాన్ని పక్కన పడేసి ఆయన కూడా తగ్గించుకున్నాడు. చూసావా? గోనెపట్ట కట్టుకొని మరియు రాజైన తనును ఆయన మంత్రులు కూడా, రాజు పక్కన ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని దేవుడు పశ్చాత్తాప్తుడై మనము చావకుండా తన కోపాన్ని చల్లార్చుకుంటాడేమో అని చెప్పి మనుషులు ఏది పుచ్చుకోకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండడమే కాదు, తగ్గించుకోవడమే కాదు, గోనెపట్ట కట్టుకొని తగ్గించుకొని బూడిదలో కూర్చోవడమే కాదు, వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారాన్ని మానివేయాలి. దుర్మార్గాన్ని విడవాలి, చేసే భయంకరమైనటువంటి పాపాలన్నిటిని మానివేసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ మానివేయాలి. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకుని వలను జనులు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవాలి అని ప్రకటన చేశారు. అప్పుడు ఏం జరిగింది? 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియల్ని దేవుడు చూశాడు. అంటే నువ్వు ఏ క్రియ చేస్తున్నావో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అందుకే కయీనుతో అన్నాడు, కయీను నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ తలను ఎత్తుకోవా? నీ అర్పణ నేను అంగీకరిస్తాను కదా. నువ్వు సత్క్రియ చేయట్లేదు. ఇక్కడ మనం చూస్తే మనుషులందరూ తాము దేవుని వైపు తన మనసును తిప్పుకొని దుర్మార్గపు మాటను మానివేసి, చెడు కార్యాలు మానివేసి, బలాత్కారం మానివేసి ఏం చేస్తున్నారు? మనస్ఫూర్తిగా దేవుని వేడుకున్నారు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా మారారు. అంటే మన క్రియలు మనల్ని దేవుని దగ్గరికి నుంచి దూరం చేస్తాయి. చెడ్డ క్రియలు
ఇక్కడ మనం చూస్తే కయ్యనుకు ఛాన్స్ ఇచ్చాడు, మారలే. నినివే పట్టణ వస్తువులకు ఛాన్స్ ఇచ్చాడు, వాళ్ళు మారారు, ఆ పట్టణాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ కయ్యనికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. కయ్యి, నువ్వు సత్క్రియ ఎందుకు ముఖం మార్చుకున్నావు? నేను అంగీకరించలే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నేను అంగీకరించాలని అర్పణను అంగీకరిస్తాను కదా. శ్రేష్టమైన బలి ఏంటి? కయ్యి హేబేలు అర్పించినటువంటి బలి శ్రేష్టమైంది. మనకు టైం లేదు కాబట్టి నేను చూపించే అవసరాన్ని. శ్రేష్టమైన బలి హేబేలు అర్పించింది, దాన్ని చేయట్లేదు కయ్యను. నువ్వు ఆలోచన చెయ్యన్నప్పుడు అతడు చేయకుండా ఏం చేశాడు? తన తమ్ముని మీద పడి అతన్ని చంపేశాడు. 4వ అధ్యాయము 9వ వచనం, 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. అప్పుడు 9వ వచనం చూసాం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు కయ్యను అని అడగగా అతడు ఏమన్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా? అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చేస్తున్న పనేంటి? చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టింది. నేలలో నుంచి నీ తమ్ముని రక్తం నాకేం చేసింది? మొరపెట్టింది. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అందుకే దేవుని పిల్లలుగా కొన్ని ఆంక్షలు మనకు ఉన్నాయి. రక్తం తినకూడదు అని బైబిల్ వాక్యం సెలవిస్తాం. తినకూడదు. దేవుడు చెప్పింది ఏది చెయ్యొద్దన్న పని చేయకూడదు, చెయ్యమన్న పని చెయ్యాలి. దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి సూచన ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకున్న వారమైతే మనం దేవుని ప్రేమిస్తున్నాం. నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పు ప్రతివాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. ఇక్కడ హేబేలు రక్తము దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనం మనం చూస్తే 11వ వచనంలో, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొను, నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. నువ్వు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై తిరుగుదు అని కయ్యనుకు దేవుడిస్తున్నటువంటి శాపాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 14వ వచనం, నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెలుగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. దేవుడు రిజెక్ట్ చేసినటువంటి పర్సన్ని నేను ఎక్కడికి వెళ్ళి ఎంత నన్ను చంపేస్తారయ్యా అని కయ్యను అన్నప్పుడు దేవుడు తనకి అభయమిచ్చి అతని నొసుట ఒక గుర్తును వేశాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆలస్యం చేయకుండా 16వ వచనం నుంచి మనం చూస్తే 16 నుంచి 24 వచనాల వరకు కయీను యొక్క వంశావళి గురించి ఇక్కడ రాయబడింది. ఒక విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఏంటి అంటే, కయీను యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళి నోదు దేశంలో కాపురం ఉన్నాడు. కయీను తన పిల్లలు, తన హిస్టరీని రాసి ఉన్నారు, తన వంశావళిని. తన పిల్లల విషయంలో, తన బిడ్డల విషయంలో ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. 18వ వచనం, 17వ వచనం కదా, 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. 16వ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనది, ఒక్కసారి చదువుదాం. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పున దిక్కున ఉన్నటువంటి నోదు దేశంలో కాపురం ఉన్నాడు. దేవుని సన్నిధి నుంచి ఏం చేస్తున్నాడు? కయీను బయటకి వెళ్తున్నాడు. దేవుని సన్నిధికి రావాలి కానీ దేవుని సన్నిధి నుంచి బయటకి ఎప్పుడు వెళ్ళకూడదు. దేవునితో కలిసి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ దేవునికి దూరంగా ఉండడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేయకూడదు. కయీను చేస్తున్న మొట్టమొదటి మిస్టేక్ అది. నేను వెళ్తా, దేవుడి సన్నిధి నుంచి చాలా అవకాశం మనకు వచ్చింది. దేవుడు చెప్పాడు నువ్వు సత్క్రియ చేయమని, దాన్ని చేయలేదు, కోప్పడి తన తమ్ముని చంపాడు. చివరికి అబద్ధాలు కూడా ఆడుతూ ఉన్నాడు. నేనేమో కావాలి అన్నా, ఎక్కడ పోయినా నాకేం తెలుసు అన్నటువంటి విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి దూరంగా కయీను లైఫ్ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కయీను కూడా సంతానం కలిగిందా? సంతానం గురించి కింద రాయబడి ఉంది.
కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి తన కుమారుని పేరును బట్టి హానోక్ అనే పేరు ఆ ఊరికి పెట్టాడు. హానోకు హీరాదును కన్నాడు. ఈరాదు మహుయాయేలును కన్నాడు. మహుయాయేలు మతుషాయేలును కన్నాడు. మతుషాయేలు లెమెకును కన్నాడు. లెమెకు గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది బహుభార్యాతత్వం. 2 స్త్రీలను, ప్రారంభం నుంచి దేవుడు ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే. ఇక్కడ ఏ సంతానం నుంచి? కయీను సంతానం నుంచి స్టార్ట్ అయిపోయింది బహుభార్యాతత్వం. కయీను 2 భార్యను పెళ్లి చేసుకున్నాడంట. లెమెకు 2 భార్యను పెళ్లి చేసుకొని ఏమన్నాడు? 20వ వచనంలో ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించడానికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యుబాలు. ఇతడు సితారాను సానికను వాడుకగా చేయటందు మూల పురుషుడు. అంటే వాళ్ళ వృత్తుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. 22వ వచనం. మరియు సిల్లా తుబల్ కయీనును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నీ ఇనుప పనిముట్లన్నీ చేయువాడు. తుబల్ కయీను తన సహోదరి పేరు నయమ. అప్పుడు లెమెకు తన 2 భార్యను పిలిచి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను పరిచినందుకై ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపితిని. 7 దండన కయీను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 వచ్చును గాక అంటున్నాడు. లెమెకు తన 2 భార్యలు పిలిచాడు. ఏమన్నాడు తెలుసా? నన్ను గాయపరిస్తే ఒక వ్యక్తిని చంపేశాను. నన్ను గాయపరిచినందుకై ఒక పడుచువాన్ని చంపేశాను. కయీను కోసము ఒక శిక్ష వస్తే 70 నాకు వచ్చినా పర్వాలేదు అన్నాడు. 77 77 77 నాకు వచ్చినా పర్వాలేదు అంటున్నాడు. అంటే ఆయన సంతానంలోంచి వచ్చిన వారు కూడా ఏ విధమైన మాటలు పలుకుతున్నారని అంటే గర్వం. ఇప్పుడు మా డాడీ ఒక చుట్ట తాగిండు అనుకోండి, నేను ఏ పని తాగకుండా నేను జాగ్రత్త పడాలి. కానీ నేనేం చేస్తున్నా? మా డాడీ ఒక్క చుట్ట తాగిండు, నేనేం చుట్టాలు తాగుతా? 77 చుట్టాలు తాగుతా. అంటే పాపాన్ని కూడా అంత గర్వంగా చెప్తున్నాడు. చూసారా? ఏం చేయాలి? పాపం చేసిన అయ్యో తప్పు. మా డాడీ ఒక్క దెబ్బ కొడితే నేను 77 దెబ్బలు కొట్టినా అని చెప్తున్నాడు. మా డాడీ ఒక్క పడుచువాన్ని చంపేస్తే ఆయనకి శిక్ష వస్తుంది. అంత శిక్ష నాకు 77 వచ్చినా పర్వాలేదు. అంత భయంకరమైన పరిస్థితి. చూసారా? అంటే పేరెంట్స్గా మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు కూడా జాగ్రత్త. ఓ డాడీ పేరు పెట్టుకోండి. అయినా ఏం పేరు? 22వ వచనంలో మరి సిల్లాకు తన భార్య కుమారుడి పేరు ఏం పేరు? తుబల్ కయీన్. ఏం పేరు ఆయన పేరు? తుబల్ కయీన్. గ్రేట్గా పెట్టుకున్నాడు. చేసి మర్చిపోయారు కాదా? దేవుని దగ్గరగా జీవించలేక లేదా? ఛాన్స్ ఉన్నా దగ్గరగా జీవించలేకపోయాడు కదా. సో మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్లాన్ చేయాలి పేరెంట్స్గా. దేవునికి దగ్గరగా మనం బ్రతికితే మన పిల్లలు కూడా దేవునికి దగ్గరగా బ్రతుకుతారు. దేవునికి దగ్గరగా మనం బ్రతకపోతే మన పిల్లలు కూడా తోవ తప్పే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్గా మన పిల్లలు ఉండట్లేదు. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి మన పిల్లల విషయంలో. కయ్యేను దారి తప్పాడు, కయ్యేను పిల్లలు కూడా దారి తప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ అధ్యాయంలో. తర్వాత మనము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 25, 26 వచనాలు. ఆదాము తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీనుకు చంపిన హేబేలుకు ప్రతిగా మరి ఒక సంతానము నియమించదని
అనుకొని అతనికి షేతు అనే పేరు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కోల్పోయిన వాటిని, ఎవరైతే మనం కోల్పోతామో కోల్పోయిన దాన్ని దానికి ప్రతిగా ఖచ్చితంగా మనకు ఒక దినాన ప్రతిఫలము. హేబేల్ చనిపోయాడు, పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, కానీ దేవుడు వారిని ఎట్లా ఓదార్చాడు? హేబేలుకు ప్రతిగా, కయీను చంపిన హేబేలుకు ప్రతిగా తనకి ఏం చేశాడు? మంచి మరి యొక్క శ్రేష్టమైన షేతును వారికి అనుగ్రహించాడు. యోబు గారి పిల్లలు ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు, కుమారులు, 3 కుమార్తెలు. ఈరోజు చనిపోయారు. భోజనం చేస్తున్నారు, పెద్ద గాలి వచ్చింది, ఆ ఇంట్లో ఆ గోడ పడి ఆ మంచి యవనస్తులందరూ చనిపోయారు. యోబు నిజంగా ఏ మాట కూడా పలకల. తన నోటి నుంచి సాక్ష్యం, దేవుడిస్తున్న సాక్ష్యం. ఇంత జరిగినా కూడా తన నోటితో, కొంతమంది అంటారు కదా, ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా సంఘటన, జరగకూడని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆ దేవుడికి కనికరం లేదు, ఆ దేవుడికి మనసు లేదు, నాకు ఒక పిల్లోడు ఇలా చనిపోయారు వాళ్ళందరూ అనే మాటలు పలుకుతారు. కానీ ఇక్కడ మనం చూస్తే యోబు తన నోటి నుంచి దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించలేదు. చూద్దాం యోబు గ్రంథం ఒకసారి త్వరగా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంటి భోజనం చేయొచ్చు ద్రాక్షరసము పానం చేయుచుండగా ఒక సుడిగాలి అరణ్య మార్గంలో వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు. 21వ వచనం 22వ వచనం డైరెక్ట్. ఇదంతా మనకు తెలిసి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నా స్తుతి కలుగునగా అన్నటువంటి యోబు గారు ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని యోబు మా నోటులోంచి రాలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆస్తి అంతా పోయింది. 7 కుమారులు, 3 కుమార్తెలు. 2వ వచనం అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. 7 కుమారులు, 3 కుమార్తెలు. 10 మెంబర్స్. ఎట్టేటని చనిపోయినా దేవుడు నాకు అన్యాయం చేశాడయ్యా అని పలకల. ఆస్తంతా పోయింది, ఒకే ఆస్తంతా పోయింది, పశువులన్నీ పోయాయి. కానీ యోబు నోటిలో నుంచి ఒక్క మాట కూడా దేవుడు అన్యాయం చేశాడయ్యా అని రాల. కానీ వీరికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడు చూసాం లాస్ట్ చాప్టర్. లాస్ట్ 42వ అధ్యాయము 42వ అధ్యాయము. మరియు యోబు స్నేహితులు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. కోల్పోయిన దాన్ని ఏం చేస్తున్నాడు? మనము దేవునికి నమ్మకంగా గనక ఉంటే, దేవునికి యథార్థంగా గనక మనం ఉంటే, కోల్పోయిన దాన్ని దేవుడు మరలా ఇస్తూ ఉన్నాడు. 13వ వచనం చదువుదాం. 42వ అధ్యాయం 13వ వచనం. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి ఎంతమంది కుమారులు? 7 కుమారులు. కోల్పోయింది ఎంతమంది? 7 కుమారులు, 3. ఫస్ట్ చాప్టర్ మనం చూసాం 2వ వచనంలో 7 కుమారులు, 3 కుమార్తెలు అందరూ ఒకేసారి చనిపోయారు. చివరికి దేవుడు ఇస్తుంది ఏంటి? 7 కుమారులు, 3 కుమార్తెలు. ప్రతిగా ఇచ్చాడు. ప్రతిగా కోల్పోయిన దానికి ప్రతిగా వారి దేవుడు మళ్ళీ యోబుకి ఇచ్చాడు. వారు ఎలాంటి వారంట? 15 వచనం చదవమా. యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. బ్యూటిఫుల్గా వారికి ఇచ్చారు. అంటే కోల్పోయిన దానికంటే రెట్టింపు ఘనతను ఎవరికి ఇస్తున్నారు? దేవుడు తన పిల్లలకి
ఇస్తున్నాడు. కయీను విషయంలో ఏబేలు చంపబడ్డాడు. ఏబేలు కయీను చంపాడు. ఏబేలు కయీను చంపాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఏబేలుకు ప్రతిగా షేతును పుట్టించాడు. ఏబేలుకు ప్రతిగా ఎవరినిచ్చాడు? షేతును పుట్టాడు. ఇదంతా ఒక పిక్చర్ ఎట్లుంటుంది తెలుసా? ఒక పిక్చర్ ఇస్తున్నా చూడండి. ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరు వంశంలో నుంచి రావాలి? ఇద్దరు, భూమి మీద ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆదికాండం 3:15 కదా, స్త్రీ సంతానమందు పుట్టి ఆయన ఈ లోకానికి రక్షణ తీసుకొస్తాడు. ఇప్పుడు స్త్రీ సంతానం నుంచి రావాలంటే భూమి మీద 4 మనుషులు ఉన్నారు. 4 మనుషులు. వాళ్ళు ఎవరెవరు? ఆదాము, హవ్వమ్మ, కయీను, హేబేలు. ఆదాము, అమ్మ గారు 2 పిల్లలు కలిగారు. వాళ్ళు కయీను, హేబేలు. ఇప్పుడు కయీను, హేబేల్లో దేవుడు ఎవరి నుంచి రావాలా? కయీను నుంచి రావాలన్నా హేబేలు నుంచి రావాలన్నా? హేబేలు. ఇప్పుడు హేబేల్నే భూమి మీద లేకుండా ఎవరి నుంచి వస్తాడు ఆయన? సాతాను ప్లాన్ చూసారా? అప్పుడు ఏం చేశాడు? సాతాను ప్రేమ. అందుకే అపవాదికి ఏం చేయొద్దు? చోటు ఇవ్వకూడదు. చోటు ఇచ్చాడంటే దేవునికి వ్యతిరేకమైన పనులు వాడు చేయిస్తాడు. వ్యతిరేకమైన పనులు చేయిస్తాడు. మాట్లాడదామా? కయ్యని ఎవరు ప్రోత్సహించారు అన్న విషయాన్ని యోహాను పత్రిక 3:12 మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవయ్యు తన సహోదరి క్రియలు నీతి క్రియలు గలవా ఉండేను గనుక చంపాడు కదా. అంటే అపవాది సంబంధి, దుష్టుని సంబంధి. దుష్టుడు కయీనులో వచ్చి ఈ కార్యాన్ని చేయిస్తున్నాడు అనే విషయాన్ని రాస్తున్నాడు. అంటే ఏబేలును చంపడానికి కయీనులో ఎవరున్నారు? అపవాది. డైరెక్ట్ ఎవరున్నాడు? అన్నాడు. ఎందుకు? ఏబేలు నుంచి యేసయ్య రావాలి కాబట్టి యేసయ్య భూమి మీదకి రాకూడదు కాబట్టి ఏం చేయాలా? హేబేలు లేపేయాలి. అంత మాత్రమే కాదు, ఆ ప్లాన్ ఎట్లుంటుందో తెలుసా? హేబేల్ని లేపేసినటువంటి అపవాది దేవుడు మళ్ళీ షేతును పుట్టిస్తాడు. షేతు సంతానం నుంచి ఇప్పుడు రావాలా? షేతు సంతానం నుంచి రావాలా? కానీ ఏం చేస్తాడు తెలుసా? భూమి మీద మొత్తము ఒక పాపాన్ని తీసుకొచ్చేస్తాడు. షేతు సంతానం మొత్తం ఏం చేస్తాడు? పాపంలో పడేలాగా చేస్తాడు. అంటే వాళ్ళ క్రియలన్నీ ఎలా అయిపోయినాయి అంటే దేవునికి వ్యతిరేకం అయిపోయాయి. దేవుడు అనుకుంటాడు భూమి మొత్తానికి లేపేస్తా అనుకుంటాడు. భూమినే మొత్తానికి లేపేస్తా. 6వ అధ్యాయం ఉంటుంది కదా, నరుల చెడుతనము విస్తరించింది, అది బహు ఘోరమైంది, అది దేవుడి దృష్టికి చేరింది అన్నప్పుడు దేవుడు చూశాడు ఈ సంతానం అంతా చెడిపోయింది. ఆ సంతానంలో ఒక మనిషి కనిపించాడు. ఆయన పేరు నోవా. నోవా ఒక్కని బ్రతికించాడు, మిగతా వారందరినీ జలప్రళయం. ఇప్పుడు నోవా నుంచి ఎవరు రావాలా? అబ్రహాం యేసు రావాలా? అంటే నోవా నుంచి ఎవరు వచ్చారు? షేమ్ వచ్చాడు. షేమ్ నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. అబ్రహాంను కూడా చెరపడానికి ప్రయత్నం చేశాడు. సారమ్మలో వచ్చి ఏమన్నాడు? ఇస్మాయిలే నీ సంతానం. దేవుడు అన్నాడు లేదు లేదు, ఇస్సాకే నీ సంతానం. టోటల్ ఇస్మాయిల్ భూమి మీదకి వచ్చేలాగా చేశాడు. మళ్ళీ దేవుడు ఇస్సాకును పరిశుద్ధపరచుకున్నాడు. ఇప్పుడు ఎవరు ఏ లైన్లో రావాలా? ఇస్సాకులో రావాలా. తర్వాత ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి యోసేపు వచ్చాడు. యోసేపు కాలంలో కూడా యోసేపు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో కూడా ఏం చేసింది? మోషే కాలములో ప్రతి మగ పిల్లవాడిని ఏం చేయాలా? చంపేసేయాలి. ఎవరు తీసుకొచ్చారు ఈ రూల్స్ అన్ని? అపవాది. ఎందుకు? యేసు ప్రభు లోకానికి రాకూడదు. ఇక్కడ ప్లాన్ చూసాడా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదికాండం 3:15 నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేయాలా? లేపేసేయాలా. కానీ దేవుడు ప్రత్యేకపరచుకుంటూ వారిని ప్రత్యేకంగా తన ప్రొటెక్షన్ ఇస్తూ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు మీ చుట్టూ నా కంచె వేశాను,
దేవుడు చెప్పి వారందరిని ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకపరిచి వారిని అలా ఇశ్రాయేలుల్ని అతల్యా అనేటువంటి మహారాణి ఒకే రోజు చంపాలని చూశాడు. కానీ దేవుడు ఏర్పరచుకుంటూ ప్రత్యేకంగా ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు స్థిరపరిచాడు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు కాలంలో కూడా ఏం జరిగింది అంటే యూదులందరూ ఏమైపోవాలా? చనిపోవాలా. వాళ్ళు చనిపోతే ఏమవుతుంది? యేసు రాడు. అంత మాత్రమే కాదు, యేసు పుట్టినప్పుడు కూడా ఏం జరిగింది? 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరూ చంపేయాల. అంటే అపవాది ఎన్ని ప్రయత్నాలు చేశాడు యేసు భూమికి రాకూడదు అని. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చాడు, రక్షణ దయచేశాడు. ఆ రక్షణని ఇది అందరం చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, సువార్త పట్టిస్తే ఏదో బ్రతుకు తెరువు కొరకు వచ్చి చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తే ఏదో పుట్టకూటు కోసం వస్తున్నారు అనేటువంటి ఫీలింగ్లో ఉంటున్నారు. ఏం బిడ్డారా, నిజంగా దేవుడు ఒక ప్లాన్. బైబిల్ అనేది అద్భుతమైన పుస్తకం. సమయం ఉంటే అద్భుతమైన పుస్తకం చదువుకుంటే అది మన మనోనేత్రాలను వెలిగిస్తుంది, దేవునికి ఎంతో దగ్గరగా చేస్తుంది. ఓకే, హేబేలుకు ప్రతిగా ఎవరినిచ్చాడు? దేవుడి చేతినిచ్చి ఆదామును బలపరుస్తాడు. ఇది మనం 4వ అధ్యాయంలో చూసాం. సరే, మన బైబిల్ని 4వ అధ్యాయము తిప్పుదాం. 4వ అధ్యాయంలో చివరిగా మనము కయ్యను యొక్క సంతానం గురించి చూసాం, వాళ్ళ గర్వాన్ని మనం చూసాము. 25, 26 వచనాల్లో హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడనే విషయాన్ని మనం చూసాం. 26వ వచనంలో మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ప్రార్థన అప్పుడు స్టార్ట్ చేశాడు, యెహోవా నామమున అనే విషయాన్ని కూడా చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు వంశావళి. 1 నుంచి 5 వచనాల వరకు ఆదాము వంశావళి మనకు కనిపిస్తుంది. 6 నుంచి 8 వచనాల వరకు షేతు వంశావళి కనిపిస్తుంది. 9 నుంచి 11 ఏనోష్, 12 నుంచి 14 కెయినాన్, 15 నుంచి 17 మహాలేలు, 18 నుంచి 20 ఏరేదో, 21 నుంచి 24 వరకు ఆనో సంతానం, 25 నుంచి 27 వరకు మెతుషెల సంతానం, 28 నుంచి 31 వరకు లెమెకు సంతానము, 32వ వచనంలో నుంచి మనకు నోవాహు సంతానము ప్రారంభమైంది. 5వ అధ్యాయంలో వంశావళులు వారి సంతానము గురించినటువంటి సందేశము మనకు కనిపిస్తుంది. రెండు విషయాలు మనం గమనించుకోవాలి ఈ అధ్యాయంలో. 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం. ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాడు. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆస్వాదించి వారికి నరులని పేరు పెట్టాడు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అనే పేరును పెట్టాడు. షేతు కన్న తరువాత ఆదాము బ్రతికిన దినములన్నీ 800 ఏండ్లు అతడు కుమార్తెను కన్న. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్ల 930 years అతడు బ్రతికాడు అనే విషయాన్ని మనము చూస్తాం. రెండవదిగా హానోకు గురించి మనం చదువుతాం. చాలా మంది ఈ వాక్యాలు మనకు బోధిస్తారు. 21వ వచనం, హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషెలను కన్నాడు. హానోకు మెతుషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవునితో నడిచి కొనిపోబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అంటే హానోకు. దేవునితో ఎన్ని సంవత్సరాలు? 300 ఏండ్లు నడిచాడు దేవునితో. దేవునితో ఎంత సంభాషించాడు ఆయన. దేవునితో ఎలా అంటే కొంతమంది వర్ణిస్తూ ఉంటారు ఇలా. సో మన టైం లేదు కాబట్టి ఆయన గురించి నేను చెప్పట్లేదు.
దేవునితో ఇలా నడుస్తూ దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నటువంటి గొప్ప వ్యక్తిగా మనకు హానోకు కనిపిస్తున్నాడు. ఆ వంశావళన్నీ మనకు 5వ అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో మొదటి నుంచి 8 వచనాల వరకు నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజల భ్రష్టత్వం, వారు ఎలా ఉన్నారు, వాళ్ళ భ్రష్టత్వం గురించి రాయబడ్డది. ఏం చేశారంటే వీరు వావి వరుసలు లేనటువంటి పరిస్థితులు ఆ కాలంలో జరిగాయి. నరుల చెడుతనము భూమి మీద చాలా విస్తరించిందని చెప్పి దేవుడు వారి అక్రమ విషయంలో దేవుడు వారిని లేపేయాలి అనుకున్నాడు. దేవుడు వారి భూమి మీద నుంచి తుడిచేయాలనుకున్నాడు. 6వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనం, ఈ వచనం చదివి మనం ముగించుకున్నాం. నన్ను భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. ఒక విషయాన్ని మనం గమనించాలి. నరుల కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తె. ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు? చాలామంది దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెబుతారు, దేవదూతలు అని చెబుతారు. కానీ దేవదూతలకు రక్త మాంసములు లేవు. దేవదూతలు ఏంటి మరి? వారు ఆత్మలు. ఎవరి రాష్ట్రపత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, వారు సేవకులైన ఆత్మలు. రక్త మాంసం రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంటే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి దేవదూతలు ఎలాంటి వారు? ఆత్మజీవులుగా ఉన్నారు వారు. అలాంటి వారు దేవుని కుమారులు అని కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. కానీ దేవుని సంతానం ఎవరు, నరుల సంతానం ఎవరు అని అంటే, దేవుని సంతానము హేబేలుకు ప్రతిగా పుట్టినటువంటి షేతు సంతానము హేబేలు, దేవుని కుమారులు. మరి నరుల కుమార్తెలు ఎవరు అని అంటే కయీను సంతానాన్ని నరుల కుమార్తెలు అని పిలిచారు. దేవుని కుమారులని ఎవరిని పిలిచారు అని అంటే షేతు సంతానాన్ని పిలిచారు. నరుల కుమార్తెలను ఎవరు పిలిచారని అంటే కయీను సంతానాన్ని. అంటే దేవుని పిల్లలు కాని వారితో భయంకరమైనటువంటి వ్యభిచారము జరుగుతున్నటువంటి పరిస్థితులు, వావి వరుసలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ పాపం ఎవరి దగ్గరికి చేరింది? దేవుని దగ్గరికి చేరింది. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ తీసేయాలనుకున్నాడు. ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా. 8వ వచనం, అయితే నోవాహు యెహోవా యందు కృప పొందిన వాడాయను. అంతమంది ఉన్నప్పుడు ఒకే ఒక్కరు నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు. ఆయన పేరు నోవా. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు? దేవుని యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు. 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై తన తరమంతటిలో నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. తన తరమంతటిని దేవుడు తీసేయాలనుకున్నాడు. కానీ నోవాహు మాత్రం స్పెషల్గా కనిపిస్తున్నాడు. తన చుట్టూ ఉన్న వారందరూ పాపముతో నిండి ఉన్నారు, కానీ నోవాహు మాత్రం స్పెషల్. ఇలాంటి బ్రతుకు మనం బ్రతకాలి, మనం స్పెషల్గా ఉండాలి. వాళ్ళతో తన తరం అంటే తనతో ఉన్నటువంటి వారందరూ భ్రష్టత్వంలో ఉన్నారు, కానీ నోవాహు మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు. మన పరిస్థితులు కూడా ఇప్పుడు నోవాహు కాలంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి. యేసు రాకడా దగ్గరలో ఉంది, అతి సమీపంలో ఉంది. దగ్గరలో తినుచు తాగుచున్నారు ఆ కాలంలో. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు జనందరూ? తినుచు తాగుచున్నారు.
కానీ నోవాహు మాత్రం స్పెషల్గా కనిపిస్తున్నాడు. 6వ అధ్యాయంలో చూస్తే అందట్లో స్పెషల్. మనం ఎక్కడ పోయినా మనం పరిశుద్ధంగా నీతిమంతులుగా మనం స్పెషల్ కనపడడానికి ప్రయత్నం చేయాలి. 100 మంది ఉన్నా మనల్ని గుర్తుపట్టాలి అని స్పెషల్గా కనిపిస్తున్నాడు. ఎస్తేరమ్మ గారిని సెలెక్ట్ చేశారు. చాలా మంది కన్యకలు ఆ దినాల్లో ఉన్నారు, కానీ ఎవరు స్పెషల్ కనిపించారు? ఎస్తేరమ్మ గారే కనిపించారు. ఆమెను మాత్రమే ఆశీర్వాదం ఏం చేశాడు? దృష్టించాడు. ఎంతో మంది ఉన్నారు, ఆయన దేవుని దృష్టి మాత్రము నోవాహు మీదనే ఉంది. కృప పొందాడు ఆయన. కృప, ఆయన నీతి కాదు, దేవుడు కృప కలిగించాడు తనకి. కృప ద్వారా తన్ని సేవ్ చేశాడు. కృప పొందిన వాడు ఆయన. నీతిమంతులే కాదు, కానీ దేవుని ద్వారా మనం నీతిమంతులం. నేను గ్రేట్ అనుకోవడానికి లేదా, దేవుని ద్వారా మనం నీతిమంతులం. ఆ విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ మనం చూస్తే అంత ఆ జనరేషన్లోనే నో స్పెషల్గా కనిపిస్తున్నాడు. సో మన లైఫ్లో కూడా, మన జీవితాల్లో కూడా మనం స్పెషల్గా దేవుడికి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప